916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజైతే మనం కావలి నియోజకవర్గం ఇప్పుడు వార్తలోని వ్యక్తిగా కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఎందుకంటే 100 అడుగుల జెండా అంటే ఆగస్టు 15వ తేదీ 100 అడుగుల జెండాను ఆవిష్కరించడమే కాదు, ఆ ఏరియాలో 30 మంది అటు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఇటు కావలి నియోజకవర్గానికి సేవ చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి ఫొటోస్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కావలికి ఒక ఐకాన్గా ఆ ప్లేస్ని రూపొందించేటువంటి ఐ లవ్ కావలి అనేటువంటి నినాదంతో దీన్ని రూపొందించడం అనేటువంటి ఒక ఆలోచన అనేది నిజంగా గొప్పదని చెప్తే దానికి రూపకల్పన చేసి ఆ ఏరియాలో అది ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గత ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేల ఫొటోస్లో గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫోటో తర్వాత తన ఫోటోను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. కావల్లో అయితే చాలానే సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే పరిష్కరిస్తారో అతన్నే ఎన్నుకున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముందుగా అంటే గతంలో తీసుకుంటే గతంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఇంటి ముందే రోడ్డు వేయనటువంటి పరిస్థితి అని గతంలో మనం తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ప్రతిపక్షంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఆరోపణలు అయితే చూస్తాం. ఇప్పుడైతే అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మొత్తంగా ప్రధానంగా కావలి నియోజకవర్గం రోడ్ల సమస్య ఏదైతే కీలకంగా ఉందో ఈ రోడ్ల సమస్యని కావ్య కృష్ణారెడ్డి పూర్తి చేస్తారని ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు. అలాగే తీసుకుంటే విలేజెస్లో ప్రధానంగా లైట్ల సమస్య, విలేజెస్లో మనం చూస్తే రాత్రిపూట లైట్స్ అనేది చాలా ఇబ్బంది, అంటే స్ట్రీట్ లైట్స్ సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ సమస్యని పూర్తిగా తీర్చేటువంటి వ్యక్తి కోసం ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి అయితే తమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అని బలంగా నమ్ముతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళ సమస్య. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించినా కూడా సరిపడేటువంటి పరిస్థితి ఉండకపోవడంతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇంటింటికి కుళాయి కనెక్షన్ కావచ్చు, రోడ్లపై అంటే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణం అయితే కావచ్చు, అలాగే ఏదైతే సెల్ఫీ పాయింట్ ఇప్పుడు ఏర్పాటు చేస్తారో ఇది కూడా ఒక స్పెషల్ అసెట్గా కావలికి మారేటువంటి అవకాశం ఉంది. అలాగే విలేజెస్లో లైటింగ్ కావచ్చు, పారిశుద్ధ్య మెరుగుదల కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, ఇవన్నీ కూడా కావల్లో ప్రస్తుతం వేధించేటువంటి సమస్యలు ప్రజల్ని. సో ఈ సమస్యలన్నీ కూడా తీర్చేటువంటి వ్యక్తిగా కావ్య కృష్ణారెడ్డి చేయగలరు అని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కావ్య కృష్ణారెడ్డి ఆ వైపు దృష్టి సారించి అవి గనక పూర్తి చేస్తే మాత్రం నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఆయనే అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ ఆయన నుంచి అదే ఆకాంక్షిస్తూ ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి కూడా ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 1-2 కార్యక్రమాల ద్వారా అంటే అభివృద్ధి పనుల వైపు ఆయన దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి పనులు కనుక పూర్తి చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన్ని గెలిపించేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో నేనేది కూడా చెప్పను, చేసి చూపిస్తాను అనేటువంటి బలమైనటువంటి నినాదంతో కావ్య కృష్ణారెడ్డి కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి తపన పడేటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. మరి కావలి కనకపట్నం చేసేటువంటి కళను కావ్య కృష్ణారెడ్డి సాకారం చేస్తారా లేదా అనేది అయితే వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు.